హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నానండి. ఎలా చేస్తానో ఈ వీడియోలో మీతో కూడా షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే చికెన్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి నీట్గా. ఒక వెడల్పు ప్లేట్లో చికెన్ అయితే వేసుకుంటున్నా. నేనైతే చికెన్ ఒక 1 kg దాకా తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం కొంచెం తక్కువగానే వేసుకోండి. మళ్ళీ చికెన్ ఉడికించుకునేటప్పుడు వేసుకోవచ్చు మీకు స్పైసీ సరిపోలేదు అనుకుంటే. అట్లాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోండి. 2 స్పూన్స్ అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్, చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. అవి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. 4 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అట్లాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా, అవి కూడా సన్నగా పొడుగ్గానే కట్ చేసుకోవాలండి. ఫ్రైలో కదా బాగుంటుంది ఇట్లా కట్ చేసుకుంటే. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని అట్లాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం కలిపే విధానాన్ని బట్టే ఉంటుందండి టేస్ట్ అనేది. ముక్కకి పడుతుంది మసాలా మనం ఎంత బాగా కలిపితే అంత. నేనైతే ఒక 15 నిమిషాల దాకా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, లేకపోతే బయట అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే బయటే పెట్టుకున్నాను. చికెన్ మ్యాగ్నేట్ అయ్యేలోపు ఈలోపు రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం వెడల్పు గిన్నె అయితే తీసుకుని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నా. చెక్క, లవంగం, పట్ట, వేలకులు, అట్లాగే ఆకు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ రైస్లోకి ఎక్కువ మసాలా అయితే ఏం అవసరం లేదండి, సింపుల్గానే అయిపోతుంది రైస్ అనమాట. 4 పచ్చిమిరపకాయలు అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఆనియన్స్ కూడా బాగా రెడిష్ కలర్లోకి అయితే రావాలి. అమ్మ వచ్చింది ఈరోజు, అందువల్ల ఈరోజు అమ్మ కోసం అయితే ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నా. చికెన్ బిర్యానీ చేయమ్మా అనింది. ఎప్పుడు చికెన్ బిర్యానీయే కదమ్మా, ఈసారి ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేస్తాను, టేస్ట్ చేయని చెప్పాను. సరేలే ఏదో చేయి చూద్దాం అనింది. ఆనియన్స్ అయితే రెడిష్ కలర్లోకి అయితే వచ్చేసి ఇట్లా రెడ్ కలర్లోకి రావాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వంట చేయమంటే మాత్రం అస్సలు చేయనండి నేనైతే. అదే మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ఏది అడిగితే అది చేసి పెడతాను. అదేంటోనండి అస్సలు అర్థమే కాదు. నేను 3 గ్లాసెస్ బియ్యం అయితే వేసుకుంటున్నానండి. 3 గ్లాసెస్ బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను. మరి ఎక్కువసేపు నానాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే బాస్మతి రైస్ కూడా తీసుకోలేదండి, నార్మల్ రైసే తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నానండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నా. అదే మనం బిర్యానీ కుక్కర్లో చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా వేయాలండి వాటర్ కొలత మాత్రం. అదే నార్మల్ గిన్నెలో చేసేటప్పుడు మాత్రం కొంచెం అటు ఇటు కూడా వేసుకోవచ్చు. నార్మల్ గిన్నెలో అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి వాటర్ కుక్కర్లో కంటే కూడా. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఎసరు కూడా కాగిపోయింది. ఇంకా బియ్యం అయితే వేసుకుంటున్నానండి. సరిపోకపోతే కూడా హాట్ వాటర్ పక్కన పెట్టుకోండి కాంచుకుని కూడా. ఒకవేళ ఎసరు సరిపోలేదు అనుకుంటే అప్పుడు కూడా హాట్ వాటర్ అయితే పోసుకోవచ్చు, కూల్ వాటర్ అయితే పోయకూడదు. బియ్యం వేసిన తర్వాత ఎక్కువగా కూడా తిప్పొద్దండి, తిప్పితే బియ్యం అనేది విరిగిపోతుంది. నార్మల్ రైస్ కాబట్టి నేను చేసేది. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మరి హై ఫ్లేమ్ కాదు, మరి లో ఫ్లేమ్ కాదండి, అట్లా పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయింది, ఒక 10 మినిట్స్ అంతే. ఈలోపు పక్కన చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చికెన్ ఫ్రై ఎట్లా అంటే కింద మాడకుండా అడుగంటకుండా ఉండే గిన్నెల్లో అయితే చేసుకోవాలి. ఫ్రై కదా, మనం వాటర్ పోయకుండా ఉడికిస్తాం కాబట్టి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసుకుంటున్నాను. లవంగ, పట్టం, చెక్క, యాలకులు అన్నీ కూడా. అవి కూడా కొంచెం రెడ్డిష్ కలర్లోకి ఏగిపోయిన తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ చికెన్ అయితే వేసుకుంటున్నా. కంపల్సరీ 1 అవర్ అయితే ఉండాలండి మ్యాగ్నేట్ చేసిన చికెను. అప్పుడే మసాలాలన్నీ కూడా ముక్కలకి పడతాయి బాగా. చికెన్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు స్టవ్ అయితే సిమ్లోనే పెట్టాలి. హైలో పెడితే చికెన్లోంచి వాటర్ అయితే రాదండి, సిమ్లో పెడితేనే వస్తుంది. చూడండి ఎట్లా వచ్చిందో. ఈ వాటర్తోనే చికెన్ అంతా కూడా ఉడికిపోతుంది, సపరేట్గా వాటర్ పోయాల్సిన అవసరమే లేదు. మనము చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు మసాలాలన్నీ పట్టించాం కదా, ఆ మసాలాలు ఏదైనా తక్కువగా అనిపిస్తే ఇప్పుడైతే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే చక్కగా ఉడికిపోతుంది చికెన్తో పాటు. కొత్తిమీర అట్లాగే పుదీనా కూడా వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ ఫ్రై మాత్రం. దీనికి రైస్లో కూడా చక్కగా కలుపుకొని తినొచ్చు. దీని కాంబినేషన్ అయితే చింతపండు రసం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫ్రై దించుకునే ముందు అయితే పొడి మసాలా అయితే వేసుకుంటున్నాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా, అదైతే వేసుకుంటున్నా. అది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఇప్పుడైతే లేయర్గా వేసుకుంటున్నానండి రైస్ పైన. చాలా చక్కగా వచ్చింది ఫ్రై పీస్ బిర్యానీ అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.